నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించిన సీఎం చంద్రబాబు వైసీపీ నేతల దౌర్జన్యాలపై గోడు వెళ్లబోసుకున్న బాధితులు రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాజధానిలో రోడ్ల నిర్మాణాలు సీట్ క్యాపిటల్ నుండి నేరుగా హైవేలకు అనుసంధానం చేసేలా రోడ్ల డిజైన్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడి బైక్ల దొంగతనాలకు పాల్పడే ఓ వ్యక్తి అరెస్ట్ 11 బైక్లు 3 ఆటోలు స్వాధీనం ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఎస్పీ అజీజ్ వెల్లడి గుంటూరులో సిపిఎం జిల్లా మహాసభలు ప్రారంభం ఓట్లు సీట్లు లేకున్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం సిపిఎం నేత బాబురావు స్పష్టం రైతుల కోసం నిరసనలు తెలిపే హక్కు వైసీపీకి లేదు కూటమి ప్రభుత్వంలో అధికారులు తప్పు చేస్తే జనసేన నిలదీస్తుందన్న గాదే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దుర్మార్గాలు దురాగతాలపై బాధితులు తమ గోడును మొరపెట్టుకున్నారు రాజధాని అమరావతిని జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా రోడ్లను రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సీట్ క్యాపిటల్ నుంచి నేరుగా హైవేలకు వచ్చేలా రోడ్లను డిజైన్ చేస్తున్నామని అన్నారు ప్రజలెవరికీ ఇబ్బంది కలగకుండా రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు రాజధానిలోని పలు రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన మార్గాలను మంత్రి నారాయణ పరిశీలించారు సుమారు 4 గంటల పాటు పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు దీనికి సంబంధించిన డిజైన్ల రూపకల్పనను లీ అసోసియేట్స్ సంస్థకు అప్పగించారు ఈ సంస్థ ఇచ్చిన డిజైన్లతో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు మంగళగిరి నౌలూరు ఎర్రబాలెం గ్రామాల్లో పర్యటించి రోడ్లు వెళ్లే మార్గాలను మంత్రి నారాయణ పరిశీలించారు వీటితో పాటు రాజధాని మీదుగా వెళ్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను కూడా మంత్రి పరిశీలించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులకు పలు సూచనలు చేశారు ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి చెన్నై కోల్కతా 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు E11 E13 రోడ్లను పొడిగిస్తున్నామని చెప్పారు విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి అమరావతి రాజధాని మీదుగా వెళ్తున్న ఈ రోడ్లో ప్రతి కిలోమీటర్కు క్యాపిటల్ రోడ్లతో కనెక్టివిటీ ఉంటుంది దానికి తగినట్లుగా నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జిని మంత్రి పరిశీలించారు ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు ఇందులో మనకు 16 ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక 16 రోడ్లు ఉంటాయి నార్త్ టు సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు ఏదైనా ఒక క్యాపిటల్ సిటీ నిర్మించేటప్పుడు ఒక 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వచ్చే జనాభా ప్రకారం ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి E1 E2 E3 E4 అట్లా E16 ఉన్నాయి మొత్తం E16 దాకా రోడ్లు ఉన్నాయి ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి E11 E13 E15 నేషనల్ హైవే కలిపేటట్టుగా చేయాలని యాక్చువల్గా లీ కన్సల్టెంట్కి ఇచ్చాము వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఆల్మోస్ట్ స్టడీ 90% అయిపోయింది మరొక 10% ఉంది దాన్ని కూడా బహుశా ఇంకొక 10 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది బైక్ల దొంగను అరెస్ట్ చేసి 11 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను కొత్తపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కొత్తపేటలోని గుంట గ్రౌండ్లో ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు గత కొంతకాలంగా నగరంలో జరుగుతున్న బైక్ దొంగతనాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు ఈ క్రమంలోనే ఉమెన్స్ కాలేజ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న పిడుగురాలకు చెందిన పెరికల సాగర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా బైకులు దొంగలిస్తున్నట్లు తెలిసిందని వెల్లడించారు అతని వద్ద 10,50,000 విలువైన 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు గతంలో కూడా సాగర్ పై పలు స్టేషన్లో కేసులు ఉన్నాయని వివరించారు ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిఐ వీరయ్యను తన సిబ్బందిని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ అభినందించారు ఉమెన్స్ కాలేజ్ వద్ద పెరికల సాగర్ అనే వ్యక్తిని పిడుగురాల అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుండి 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి
ఇతను ఈ 11 బైకులు కూడా కొత్తపేట పోలీసులు కొన్ని, లాలాపేట పోలీసులు కొన్ని, ఓల్డ్ గుంటూరు పోలీసులు కొన్ని దొంగతనం చేయటం, వాటిని తర్వాత అతను అమ్మటం అవన్నీ జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రికవరీలో సిఐ కొత్తపేట సిఐ వీరయ్య గారు, వాళ్ళ సిబ్బంది ఎస్ఐఎస్, ఐడి పార్టీ ఏఎస్ఐ ఆంటోనీ, నేను ఇంకా హెడ్ కానిస్టేబుల్ కలిసి చేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నాయి, కొంత సమాచారం కూడా ఉంది, అవి త్వరలో అవి కూడా చేస్తామని చెప్తున్నాను. సిపిఎం 25వ జిల్లా మహాసభలు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు మహాసభలు కొనసాగనున్నాయి. రాష్ట్ర రాజకీయ, జిల్లా అభివృద్దిపై సభ పలు తీర్మానాలు చేయనుంది. దేశాన్ని అంబానీలు, అదానీలు దోచుకుంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ఆరోపించారు. సిపిఎం జిల్లా మహాసభలో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రధాని మోడీ అదానికి దేశ సంపదను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఓట్లు, సీట్లు ఎక్కువ తమకే వచ్చాయంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం అదాని తీరుపై ప్రశ్నించగలదా అని ఆయన ధ్వజమెత్తారు. 90% ఓట్లు వచ్చిన కూటమి సర్కార్, వైసీపీ పార్టీ వారిని ఓడించకపోయినా ఓట్లు, సీట్లు లేని ఎర్రజెండా పార్టీలు ప్రశ్నిస్తున్నాయని, నిరంతరం ప్రజల పక్షాన నిలబడతామని బాబురావు చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు రమాదేవి, పాసం రామారావు, నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మాకు బలం ఉంది, రాష్ట్రం మీకే బలం ఉంది. 57% ఓట్లు వచ్చినాయి, 164 సీట్లు వచ్చినాయి, వైసీపీకి 40% ఓట్లు వచ్చినాయి. నిజం, మీ ఇద్దరికి కలిపితే 97% ఓట్లు వచ్చినాయి. బలమైన పార్టీలు మీయే. ఎవరు అనొచ్చు కమ్యూనిస్టులకు ఏమున్నాయి ఓట్లని, ఓట్లు తక్కువే కాదంట. కానీ 98% ఉన్న పార్టీలు అదాని ఒప్పందాన్ని రద్దు చేయడానికి భయపడతా ఉంటే, ఓట్లు తక్కువైనా, సీట్లు తక్కువైనా ప్రజలకు అభిమానం ఉన్నటువంటి, సత్తా ఉండి ధైర్యం ఉన్నటువంటి పోరాడే పార్టీ ఎర్రజెండా కమ్యూనిస్టులు. ఎవరు కావాలి? 98% ఓట్లని కుమ్మక్కైపోయేవాడు కావాలా? ఓట్లు తక్కువ ఉన్న పోరాట పట్టుకున్నటువంటి పార్టీ కావాలా? ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడేటువంటి విధానం కలిగినటువంటి కమ్యూనిస్టులు, వామపక్షాలు, సిపిఎం కావాలా? ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులు తప్పు చేస్తే జనసేన పార్టీ నిలదీస్తుందని జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు తెలిపారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు చందు సాంబశివరావు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందిస్తుందని వెల్లడించారు. అసలు రైతుల కోసం నిరసనలు తెలిపే నైతిక హక్కు వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే జనసేన పార్టీ తరఫున ధర్నాలు చేశామని గుర్తు చేశారు. రైతుల కోసం ధర్నా చేసిన జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు రైతుల గోడును ఎప్పుడన్నా విన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ది కోసం 2047 విజన్తో పనిచేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిట్రగుంట మల్లిక, జనసేన నాయకులు పాల్గొన్నారు. గతంలో ఇదే రైతుల కోసం నిజంగా ఆ రోజున ఇబ్బంది పడుతుంటే జనసేన పార్టీ రోడ్డు మీదకి వస్తే కూర్చోని వాళ్ళ, నుంచోని వాళ్ళ, టెంట్ వేస్తే పీకేసేసారు. ఎన్ని మర్చిపోయారా? నిన్న మాట్లాడినటువంటి ఈ ముత్తైదులందరూ మర్చిపోయారా? గతంలో ఏం జరిగింది? ఇప్పుడు గతమని చెప్పుకునే ఈ పెద్ద మనుషులందరూ కూడా గతంలో ఎప్పుడైనా సరే మేము వచ్చి రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన మాట్లాడించారా? కేసులు పెట్టారు కదా, మాట్లాడే ఒక పూట మీద కేసులు పెట్టారు మా మీద. ఆ కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇవాళ కూడా. ఇవన్నీ మర్చిపోయి నేను వచ్చేసి కూర్చున్నారు. అది కూటమి ప్రభుత్వానికి మీకు ఉన్నటువంటి తేడా అని ఒకసారి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ హయాంలో అసలు సివిల్ సప్లై శాఖ మంత్రి ఎవరో తెలుసా ప్రజలకి? ఏనాడన్నా మీ మంత్రి కానీ మీరు కానీ ఒక్క రోజున రోడ్డు మీదకి వచ్చి ఏ రకంగా రైతులు పండించే పంట వెళ్తుందా లేదా అని ఒక్క రోజన్నా గమనించారా? ఒక రోజునన్నా కాలం ఇదే చేలు గట్టు మీదకి వచ్చారా మీరు ఎప్పుడైనా? నిజంగా మీకు రైతుల మీద అంత ప్రేమ, రైతులకు నిజంగానే అన్యాయం జరిగిందని ఏదన్నా ఆధారాలు ఉంటాయి, ఆ ఆధారాలతోటి మీరు కూడా వెళ్ళి ఆ ధర్నాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడాలి. మీకు మొహం చెల్లలేదు, మీరు మొహం దాటేశారు. చివరికి ట్విట్టర్ వేదికగా మీ సాక్షివాడు రాసిన 4 ముక్కలు రాసేసి చెప్పుకుంటున్నారు. అది మీ నిబద్ధత. కాబట్టి ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు కానీ రైతాంగంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ వాళ్ళకి జరుగుతున్న మంచి చెడుల మీద కానీ ఏ పార్టీ అవగాహన లేదు అన్నది మనకు అర్థమవుతుంది. సరే, మరి కార్యకర్తలకు పిలిపించినప్పుడు, నాయకులకు పిలిపించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది రోడ్డు ఎక్కుతారు, ఏదో మాట్లాడతారు. వాళ్ళు కూడా అనేక అసందర్భమైన మాటలు మాట్లాడారే కానీ వ్యవసాయం గురించి కానీ, వ్యవసాయ ఉత్పత్తుల గురించి కానీ, మరి ముఖ్యంగా మన చేతికి వచ్చినటువంటి వరి పంటల గురించి కానీ మాట్లాడలేదు.
అది కూడా మనం గమనించాం. పొన్నూరు ఎమ్మెల్యే దులిపాల నరేంద్ర పుట్టినరోజు వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. బ్రాడీపేటలోని శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితిలో కస్కుత్తి హనుమంతరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అంధ విద్యార్థులకు పళ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కస్కుత్తి హనుమంతరావు, కొల్లి అనిల్ మీడియాతో మాట్లాడారు. సంఘం డైరీ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించిన మంచి వ్యక్తి నరేంద్ర అని కొనియాడారు. అంతేకాకుండా 30 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నరేంద్ర కుమార్ మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మ్యాని, ఈరంటి వరిప్రసాద్, మర్రిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అలుపెరగని పోరాట యోధుడు శ్రీ దుడిపాటి నరేంద్ర కుమార్ గారు, పేదల పాలిటి పెన్నిధి దుడిపాటి నరేంద్ర కుమార్ గారు, నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, నమ్మిన వారి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సైనికుడిలా ఉండే ఏకైక నాయకుడు శ్రీ దుడిపాటి నరేంద్ర కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అనాథ పిల్లలకి ఈ కార్యక్రమం చేయడం చాలా సుపరిణామం. తెలుగుదేశం పార్టీకి ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా, ఏ కార్యకర్తకి ఏ విధమైన సహాయం కావాలన్నా నేనున్నాననే ధైర్యం చెప్పే ఏకైక నాయకుడు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి ఒక అండగా, రాష్ట్ర రాజకీయాలకు సంచలన రాజకీయాలకు ఒక దిక్సూచిగా మా మహోన్నతమైన వ్యక్తి శ్రీ దుడిపాటి నరేంద్ర కుమార్ గారు. దుడిపాటి నరేంద్ర గారు ఈ రాజకీయ ప్రస్థానం 30 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా నిన్న గుంటూరులో మరి భారీగా వారికి నిన్న సభ నిర్వహించడం, అది జయప్రదం అవటం, ఇవాళ వారి జన్మదినం ఇక్కడ అందరి సమక్షంలో నిర్వహించుకుంటాం మాకు సంతోషకరంగా ఉంది. కార్యకర్తలకు మరి వాళ్ళ నాన్నగారి అడుగుజాడల్లో వీరయ్య చౌదరి గారి అడుగుజాడల్లో దుడిపాటి నరేంద్ర గారు మరి కార్యకర్తలకి అండగా నిలుస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి మరి సేవ చేస్తూ వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పులివెందులలో సాక్షి మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాక్షి ప్రతినిధులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు భక్తవత్సలం, రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపైన దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విధుల్లో భాగంగా కవరేజ్ కి వెళ్లిన విలేకరులపై దాడులు చేయడం అమానుషమని మండిపడ్డారు. ఈ దాడులను ఏపీయూడబ్ల్యూజే తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ నాయకులు గిరిధర్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు మార్కండేయులు, సాక్షి మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్లపై చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా రాష్ట్ర యూనియన్ తరఫున ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈ యూనియన్ తరఫున ఏపీడబ్ల్యూ జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు అలాగే రాష్ట్ర జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ నిరంతరం జరుగుతున్న జర్నలిస్టులపై దాడులను వెంటనే అరికట్టే మార్గాలు అన్వేషించి వెంటనే జర్నలిస్టులని రక్షించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. వృత్తిలో భాగంగా వార్తల సేకరణలో భాగంగా మా వాళ్ళు వెళ్తుంటారు. పాత్రికేయ మిత్రులు కెమెరాలు పట్టుకొని పేపర్ పెన్ను తీసుకొని మీకు బాగా రాస్తే వార్తలు ఆ రోజు వాళ్ళని మాత్రం చక్కగా పొగుడుతూ ఫోన్లు చేస్తారు. బ్రహ్మాండంగా రాశారు, బాగా రాశారని. మీరు తప్పులు చేయవాకండి. మా వాళ్ళు కవరేజ్కి వస్తారండి. మీరు తప్పులు చేయవాకండి. మీరు చేసే తప్పులు మా వాళ్ళు కవరేజ్ చేస్తారనే ఉద్దేశంతో మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా పత్రికల స్వేచ్ఛ? ఇదేనా మన భారతదేశంలో ఉన్న స్వాతంత్ర విలువలకి? ఇదేనా? మరి చాలా దారుణమైనటువంటి చర్య ఇవన్నీ కూడా. మానుకోండి. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వ అధికారులైనా సరే, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే మానుకోండి ఇలాంటి చర్యలని. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే పాత్రికేయులుగా చూడండి. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ 1వ మండలంలో బూత్ అధ్యక్షుడు కొలవెన్ను శ్రీనివాసరావు నివాసంలో బీజేపీ సంస్థాగత పోలింగ్ బూత్ అధ్యక్షుల ఎన్నిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి నిర్వహణలో కోలాహలంగా జరిగింది. మండలంలో 11 బూతులకు పోలింగ్ బూత్ అధ్యక్షులు ఎన్నికయ్యారు. వారికి రిటర్నింగ్ అధికారి తాడువాయి రామకృష్ణ, మండల ఎన్నికల సహా రిటర్నింగ్ అధికారి ముత్యం నరేంద్ర ఎన్నికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు శనక్కాయల అరుణ చేతుల మీదుగా ఎన్నికైన బూత్ అధ్యక్షులను దుశ్శాలువాలు, పూలదండలతో సత్కరించి వారితో స్థానిక బూతుల పరిధిలో ఆనందోత్సాహాలతో ర్యాలీ నిర్వహించారు. విశిష్ట అతిథిగా జిల్లా సభ్యత్వ ప్రముఖ్ పాలపాటి రవి, రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ మకటం శివ, అతిథులుగా రాష్ట్ర బీజేపీ పదాధికారి కుక్కరి శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర సీనియర్ నాయకులు జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి పాల్గొని సంస్థాగత అంశాలను తెలియజేశారు.
శనక్కాయల అరుణ మాట్లాడుతూ బీజేపీలో మాత్రమే పార్టీ రాజ్యాంగం ఉన్నదని, ఆ ప్రకారం క్షేత్రస్థాయిలో బూత్ అధ్యక్షులు ఎన్నిక జరగడం అతిపెద్ద రాజకీయ ప్రజాస్వామ్యం అని అన్నారు. కార్యకర్తకు జీవితకాలం గుర్తుండిపోయే గౌరవం ఒక బీజేపీలో మాత్రమే ఉంటుందని, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే సామాన్య కార్యకర్తలు ఒక్క బీజేపీలోనే ఉంటారని అన్నారు. ఇది భారతదేశాన్ని ఏలేటువంటి ఒక పార్టీగా ఉన్నది. మోడీ గారు దీన్ని లీడ్ చేస్తా ఉన్నారు. ఆయన కూడా ఒక ఆంజనేయ స్వామి ఎట్లా అయితే గెంతుతున్నాడో అట్లా మొత్తం ప్రపంచం గెంతుతా భారతదేశంతో కలుపుకుంటా ముందుకెళ్తున్నటువంటి మహాభక్తుడిలాగా అనిపించి ఆయన పార్టీలోకి వెళ్దామని నేను రావడం జరిగింది. పార్టీలో మాత్రం చాలా చిన్నదాన్ని, 4 ఏళ్లే నాకు. అందువల్ల వీళ్ళు చెప్పేవి కూడా నేను వినాల్సి వస్తుంది, నాకు తెలియదు ఇంతగా. అవన్నీ కూడా వింటూ ముందుకెళ్తా ఉన్నాను. మీరందరూ కూడా దయ ఉంచి నేను తల వంచి నమస్కరిస్తా ఉన్నాను. మన దేశాన్ని, మన సంస్కృతిని కాపాడే దాంట్లో ఈ చిన్న పుణ్య పురుషులే ముందుకుంటారని, ఇది పెద్దగా అవ్వాలని, గొప్పగా జరగాలని, భారతదేశం ఎప్పటికీ కూడా ఈ భారతీయతను పోగొట్టుకోకూడదని. కమిషనర్ పులి శ్రీనివాసులు కృష్ణనగర్, స్తంభాలగరు, పట్టాభిపురం ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అభివృద్ది పనుల్లో భాగంగా చేపట్టే రోడ్ల నిర్మాణం డ్రైన్ టు డ్రైన్ చేయాలని, డ్రైన్లను లెవెల్ సరిగా ఉండేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు రోడ్లకు ఇరువైపులా డ్రైన్ నిర్మాణం చేయాలని, ఆక్రమణదారులకు నోటీసులు అందించి స్వచ్ఛందంగా తొలగించుకోవాలని తెలియజేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శ్రీ వాసవి మణికంఠ సేవా భక్త బృందం ఆధ్వర్యంలో పట్నం బజార్, ఏలూరు బజార్లో అయ్యప్ప స్వామి నవదశ మహాపడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పందల రాజా వంశకులు శ్రీ మూలాం శంకర్ వర్మ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి వైభవం గురించి అయ్యప్ప భక్తులకు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో నాగవెంకట మల్లేశ్వరరావు, మణికంఠ, రవికుమార్, వాసవి సభ్యులు పాల్గొన్నారు. సేవా భక్త. So you get all grace from Ayyappa this occasion. So Swami Sharanamayappa, Swami Sharanamayappa, Swami Sharanamayappa. చెప్పండి సేవా భక్త బృందం ఆధ్వర్యంలో ఇది 19వ సంవత్సరం. ఈ సంవత్సరం స్పెషల్గా పందల రాజ్యం నుంచి రాజవంశీకులైనటువంటి రాజవంశీకులు వచ్చారు. శర్మ గారు వారి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ రావాల్సిన. హిందూ కాలేజ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం గుంటూరులో జరిగింది. హిందూ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో హిందూపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 37 సంవత్సరాల తర్వాత నేను చదువుకున్న కళాశాలలో అడుగుపెట్టడం ఓ మరపురాని ఘటన అని అన్నారు. సమాజానికి ఉపయోగపడేవారిని తయారు చేసే కర్మాగారం ఈ హిందూ కళాశాల అని కొనియాడారు. ఈ కళాశాల అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు మా అసోసియేషన్ పనిచేస్తుందని అన్నారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జువాలజీ డిపార్ట్మెంట్ హెడ్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైన కళాశాలలో ఒక కళాశాల మన హిందూ కళాశాల చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడుతుంటాం మనందరూ కూడా. ఈరోజు కూడా దాదాపుగా 3500 మంది స్టూడెంట్స్ తోటి కళాశాల ఇంకా మెరుగ్గా సౌకర్యాలు కల్పిస్తూ చదువును అందిస్తూ ఎంతోమందిని ఇక్కడ ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వారిని తయారు చేసినటువంటి ఒక కర్మాగారంగా మన హిందూ కళాశాల ఉందని చెప్పడానికి ఎప్పుడూ సందేశించాల్సిన అవసరమే లేదు. అలాంటి కళాశాలలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వినలేదు నేను. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇంత గ్రాండ్గా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అందరినీ కలుసుకుంటూ అందరూ కూడా ఆ యొక్క మెమరీస్ని మళ్ళీ
పంచుకుంటూ to be part of this alumni meeting of Old Students Hindu College 2024. Very few people will be blessed by this type of honor, where you studied, where you passed your graduation, where you do not know the responsibilities during your studies, just came out with the flying colors, completion of the graduation, and after going to the university you realized the value of the education, and after settling the job. గుంటూరు డిఎస్ నగర్ 10వ లైన్లో వేయించేసి ఉన్న పోలేరమ్మ తల్లి దేవస్థానంలో శనివారం రాత్రి కనకదుర్గమ్మ తల్లి కలిసి జ్యోతుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కనకదుర్గమ్మ తల్లి జ్యోతుల ఉత్సవ కమిటీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అచ్చి కిరణ్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పరిమళాల నడుమ ఈ కార్యక్రమం కొనసాగింది. అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం భవానీ భక్తుల ప్రత్యేక దీపారాధన వెలుగులతో ర్యాలీగా గుంటూరు నగర పురవీధుల్లో కొనసాగింది. తొలుత పోలేరమ్మ తల్లిని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వేముల శివపార్వతి, నగర మాజీ డిప్యూటీ మేయర్ గౌస్ దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని వారు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాల వైభవం గురించి వివరించారు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను కులమతాలకు అతీతంగా స్థానికులు నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. మా సోదరులైనటువంటి స్థానిక ఒడ్డెర కులస్తులు ఈ జాతరని 40 ఏళ్లుగా తూచా తప్పకుండా భారీ ఏర్పాట్లతో ఈ పోలేరమ్మ జాతర చేయటం, ఈ డిఎస్ నగర్ సంబంధించి కానీ ఈస్ట్ సంబంధించి కానీ అమ్మవారి దయ వల్ల ఈ నగరం, ఇక్కడ స్థానిక ప్రజలు, అలాగే లోకల్గా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి ఒడ్డెర కులస్తులు మా సోదరుడు అచ్చి కిరణ్ కానివ్వండి, అలాగే మా సోదరి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు అందరూ చేయటం సంతోషంగా ఉంది. ఈరోజు 10 సంవత్సరాల నుండి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో పండగ వాతావరణంలో ఎంతో ఘనంగా, ఎంతో ఉత్సాహంగా, కులాలకి అతీతంగా అందరం కలిసి ఈ యొక్క పండుగని జరుపుకోవటం, ఇక్కడికి వచ్చి పూజలు చేయడం, ఎంతో మహిమ కలిగిన ఈ యొక్క గుడిని ప్రతి గుంటూరు జిల్లా కానివ్వండి, ప్రతి మూలలో ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక మహిమ కలిగిన గుడిగా అందరూ భావిస్తారు. ప్రతి గీతా జయంతికి ఎమ్మెల్యే గల మాధవి గీతా మకరందం భగవద్గీత పుస్తకాలను పంచుతూ ఉంటారని ఇస్కాన్ ప్రతినిధి విలాస్ విగ్రహదాస్ తెలిపారు. భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలనేది ఒక నినాదం మనకి. సో దానికోసంగా మన ఢిల్లీ నుంచి కొంతమంది భక్తులు ఆ ప్రచారాన్ని పూనుకున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. సో ఆ ఉత్సాహంగా చేస్తున్న సమయంలో కొంత మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది. కార్లు ఆపటము, వాటిలో చేయటము, అంటే వాళ్ళ ఉత్సాహం చాలా మనం ఆపలేం కాబట్టి అట్లా జరిగింది. సో దానికి మేడం గారు చెప్పినట్టు మనము ఒక సిస్టమేటిక్గా భగవద్గీతని మనం చాలా వాల్యుబుల్ గ్రంథం కాబట్టి ఒక సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది అన్నట్టు అన్నారు. దాన్ని అక్కడ వచ్చిన వాళ్ళు బేసికల్గా నార్త్ ఇండియన్స్ కాబట్టి ఎమోషన్స్ అవి అర్థం చేసుకోలేక వారు కూడా రిప్లై చేయటం జరిగింది. దానికి యాక్చువల్గా ఇది ఒక ఉన్నట్టుండి యాక్సిడెంటల్గా జరిగిన విషయం కాబట్టి దానికి మనకి సపోర్ట్ చేస్తున్న మేడం గారు ఫ్రమ్ ది బిగినింగ్ చేస్తున్న దానికి అసలు సంబంధం లేదు. ఎప్పుడు భగవద్గీతకి మాకు తెలుసు అన్నమాట. ప్రతి గీతా జయంతికి వాళ్ళు గీతా మకరందం అని, భగవద్గీత అని బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో మాకు కూడా ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సనాతన ధర్మానికి భగవద్గీతని ప్రచారం చేయకుండా ఉండడానికి అట్లాంటి ఉద్దేశం మేడంకి లేదని మేము పూర్తిగా విశ్వసిస్తున్నామండి. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని ఎనమదల నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేత ఎడ్లపల్లి హరిబాబు ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఫోన్ చేసి హరిబాబుకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నేతలు కింజుపల్లి వెంకటేశ్వరరావు, కల్లూరి శ్రీనివాసరావు, ఎడ్లపల్లి ఏనాథ్ మణికంఠ, వలివేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాడీపేటలోని షిరిడి సాయి మందిరంలో శ్రీ దత్త జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా ప్రాప్తకాల విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనాథలకు రగ్గులు, మంకీ క్యాప్లు పంచిపెట్టారు. తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంకాలం స్వామివారికి పల్లకి సేవ ద్వారా గ్రామోత్సవం జరగనుంది. सतगुरु साईनाथ महाराज की जय, गुरुदेव दत्त की जय। गुरुदेव दत्त की जय। आचार्याष्टैनैव कर्पूरानंद मंगल नीराजन రాడిపేట 4-7లో ఉన్న శ్రీ సాయిబాబా యందు దత్త జయంతి సందర్భంగా ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం పల్లకి సేవ మరియు పేదలకి చలికాలం కాబట్టి తట్టుకోవడానికి మంకీ క్యాపులు, దుప్పట్లు వగైరా వస్తువుల్ని దానం చేయడం బహుకరించడం జరిగింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.